గుడ్ మార్నింగ్ డాడీస్. గుడ్ మార్నింగ్ కేబీసీ ట్రేడర్స్. ఓన్లీ కేబీసీ ట్రేడర్స్కి చెప్తున్నాను. అది కిబోలో ఉన్న వాళ్ళైనా, మైనిట్స్లో ఉన్న వాళ్ళైనా, ఇంటర్నేషనల్గా మన బిట్ మార్ట్లో ఉన్న వాళ్ళైనా కాయిన్ కొనుక్కోవాలి, అమ్ముకోవాలి అనుకునే కేబీసీ ట్రేడర్స్ కోసం చెప్తున్నాను. ఇప్పుడు ఎల్లుండి నుంచి మనకు ట్రేడింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంతవరకు ఏ కాయిన్ లాంచింగ్ లోను, ఏ కాయిన్ స్టార్టింగ్ మనకి ఒక ఎక్స్చేంజ్ లోకి వెళ్ళి లాంచ్ అయినప్పుడు దేనికి రాలేనంత ఎక్కువ పబ్లిసిటీ మనకు వచ్చింది. దానికి మీ అందరినీ అభినందిస్తున్నాను. ఎందుకంటే ప్రపంచంలో ఏ కాయిన్ కూడా ముందు కమ్యూనిటీని తీసుకొచ్చి తర్వాత ఎక్స్చేంజ్లోకి వెళ్ళి ట్రేడ్ అయినటువంటి కాయిన్ ఒక్కటి లేదు. ఫస్ట్ టైం ముందు కమ్యూనిటీ, తర్వాతే ట్రేడింగ్, తర్వాతే ఎక్స్చేంజ్లోకి అనుకునేటువంటి కమ్యూనిటీ తర్వాత చేసుకున్న కాయిన్ మన కిబో కేబీసీ కాయిన్ ఒక్కటి మాత్రమే. ఏ కాయిన్ డిజైను మన కాయిన్లా లేదు. మనలో చూసి ఇదే డిజైన్ మనం చేద్దామని చాలామంది ప్రయత్నిస్తూనే ఉన్నారు. కానీ వాళ్ళెవ్వరూ దాన్ని తాకలేనంత ఉన్నత ఉచ్చ స్థితిలోకి తీసుకెళ్ళిన మీ అందరికీ జోహార్ జోహార్ జోహార్. నేను గతంలో మీకు చెప్పాను, ఈ కాయిన్ వల్ల మన ఇండియా వైపు ఎవడైనా చూస్తే ఆటోమేటిక్గా మన జెండా రెపరెపరెపలాడుతుంది, దాన్ని సెల్యూట్ చేస్తారు అని. ఇప్పుడు రెపరెపలే వినబడుతున్నాయి. సెల్యూట్ చేసేది వస్తుంది, ఇంకొకటి వస్తుంది. ఎలన్ మాస్క్ని సైతం మనకు అభిమానిని చేసే ఒక ప్రాజెక్ట్ వస్తుంది చెప్పాను కదా, వెయిట్ చేయండి. 7 ప్రాజెక్ట్స్లో ఒకటి వస్తుంది. మన నుంచి వెలువడే 7 ప్రాజెక్ట్స్లో ఒకటి వస్తుంది. అయితే ఇప్పుడు నేను మీకు ముఖ్యంగా చెప్పదలుచుకుంది ఏంటంటే, దీనికోసమే ఇప్పుడు చెప్తున్నాను మీకు. అలాగే మన తాలూకా కాయిన్ గురించి, కేబీసీ గురించి చాలా అద్భుతమైనటువంటి, చాలా భారీ స్థాయిలో పబ్లిసిటీ అవుతుందని చెప్పాను. అది మీరు చూస్తున్నారు. ఇప్పుడు మనీ కూడా కొన్ని అఫీషియల్లీ పెట్టాను, చాలా ఎక్కువగా నడుస్తుంది. దీని మీద చాలా అప్లాజ్ వస్తుంది క్రిప్టోకి. ఆ అప్లాజ్ వచ్చే దాంట్లో అందులో ఇప్పుడు క్రిప్టోకి సరైనటువంటి సమయం. మొన్నటి వరకు, కొద్ది రోజుల క్రితం వరకు క్రిప్టో అనేది లో ట్రేడింగ్, లో వాల్యూమ్లో వెళ్ళింది. కానీ ఇప్పుడు హై వాల్యూమ్లో వెళ్తుంది, హై ట్రేడింగ్ జరుగుతుంది. అందువల్లే 24 లక్షలు ఉన్నటువంటి, లేదా 25 లక్షలు ఉన్నటువంటి మన బిట్ కాయిన్ ఈరోజు 60 లక్షలు దాటి ట్రేడ్ అవుతుందంటే దిస్ ఈజ్ ద రైట్ టైం ఫర్ క్రిప్టో. ఇలాంటి టైంలోనూ మనం దీన్ని లాంచ్ చేసాం కాబట్టి మనకి అద్భుతమైన అప్లాజ్ వస్తుంది, అద్భుతమైన రేట్ వస్తుంది. దీంట్లో మీకు నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్నది, మన కిబోలో నేను చెప్తుంది గుర్తుపెట్టుకోండి, మన తాలూకా బిట్మార్ట్ ఎక్స్చేంజ్లో ఉన్న కేబీసీ కాయిన్లో కాదు ఇప్పుడు నేను మాట్లాడుతుంది. మన కిబోలో ఉన్న కాయిన్ని మీరు తక్కువ రేటుకి చూసుకోకండి. ఎందుకు చూసుకోవద్దనంటే, మీరేమనుకున్నారంటే ₹1 పెట్టారు డాడీ కాబట్టి ₹1 నుంచే ట్రేడ్ అవుతుంది, అది మరి పైకి ఎలాగెళ్తుంది అనుకుంటున్నారు. రేపు 26వ తారీఖుని చూడండి, మన కాయిన్ దాని తాలూకా రేటు ఎలా పెరుగుతుందో చూద్దరు. కానీ మనం మొదట్లో కే ఎక్స్చేంజ్లో ఎలాగైతే జస్ట్ 5 అవర్స్లో 30,000 వెళ్ళిపోయింది, జస్ట్ 5 అవర్స్లో. అలాగే బీసీట్లో ఒక రోజు నైట్ కొనాలంటే కాయిన్ టైప్ చేసే లోపు రేటు పెరిగిపోయింది. అలాంటి విజువల్ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. ఇప్పుడు మీరు దాన్ని మళ్ళీ అప్పుడు చూడలేని వాళ్ళందరూ ఇప్పుడు చూడబోతున్నారు. ₹1 పెట్టాను, ₹1 పెట్టానంటే ఇది మనీ ఏదైతే ఉన్నది యాడ్ అయ్యి రేటు పెరిగిపోతూ ఉంటుంది. ₹1 నాకు తెలిసి ఫస్ట్ టైం కొన్న ఆ ఒక్కడికే దొరుకుతుంది. అంటే ఫస్ట్ టైం ఎవడైతే కొంటున్నారో వాళ్ళకి మాత్రమే 50 NP దొరికే అవకాశం ఉంది. ఇంకా మిగతా వాళ్ళందరికీ రేటు ఆటోమేటిక్గా పెరుగుకుంటూ పోద్ది. కాబట్టి మీరు కిబోలో తక్కువ రేటుకి అమ్ముకోకండి. ₹1 పెట్టేశారు కాబట్టి నేను ఇప్పుడు దీన్ని ₹20 నుండి దాన్ని 10కి లేదా ₹5కి, ₹4కి
రూపాయికి నేను ఇచ్చేస్తాను, ఎందుకంటే రేట్ ఉండదేమో, ఇంటర్నేషనల్లో కూడా డాడీ ఏమో దీన్ని ₹10 పెట్టారు అనుకున్నారేమో. కాదు, ₹10 అనేది మనం సెంటిమెంట్గా అక్కడి నుంచి మొదలెట్టాం. ఏ ఎక్స్చేంజ్ అయినా సరే తక్కువకు పెట్టినప్పుడే ఎక్కువ కొనుక్కునే వాళ్ళు వస్తారు. ఆ ఎక్కువగా కొనుక్కొని వచ్చిన వాళ్ళు తక్కువ నుంచి ఎక్కువ రేటు పెరుగుతున్నప్పుడు వాళ్ళకి సంపాదన వస్తుంది. ఎక్కువ రేటు మనమే పెట్టేస్తే వాళ్ళ సంపాదన రాదు. అందుకనే సంపాదించే వాళ్ళని మనం పెంచినప్పుడే ఇంటర్నేషనల్లో ఉన్న ట్రేడర్స్ కూడా దీనికి వస్తారు. ఎక్కువ రేటు పెట్టకూడదు. అది మన ఈ బిట్ మార్ట్లో ఉన్నోళ్ళు కూడా, వాళ్ళ మేనేజ్మెంట్ కూడా మనతో మాట్లాడింది అదే. ఎంత తక్కువలో పెడితే అంత హైలోకి వెళ్తుంది ఇది. కాబట్టి ఎందుకంటే మా దగ్గర ఉన్న 2 కోట్ల మంది కూడా కొనుక్కోవాలి కదా. మీ దగ్గర ఉన్న వాళ్ళు కొనుక్కున్నారు, మా దగ్గర ఉన్న వాళ్ళు కొనుక్కోవాలి కదా. అప్పుడే మీ వాళ్ళలాగే ఈ కాయిన్ని మేము కూడా ఓన్ చేసుకుంటాం మీలాగే అనేటువంటి విధానాన్ని వాళ్ళు నాకు చెప్పారు. అందుకే పెంచకూడదని చెప్పారు. కాబట్టి ₹10 కొన్నోళ్ళు ఎంతమంది నాకు పెట్టండి చూద్దాం. నేను ₹10 కొన్నాను డాడీ అని చెప్పేసి నాకు నెక్స్ట్ గ్రూపులో పెట్టండి. నేను ఇది అయిపోయిన తర్వాత మీకు అడుగుతాను, అప్పుడు పెట్టండి. ₹10 ఎంతమంది కొన్నారో చూస్తాను. నాకు కూడా చూడాలని ఉంది. ట్రేడింగ్ తాలూకా రన్నింగ్ చూడాలంటే రేపు 26వ తారీఖునే ఒక్కరోజు మాత్రమే, అంటే 26వ తారీఖు నుండి మాత్రం, ఒకరోజు కాదు, మీరు చూడగలరు. 26వ తారీఖులో జెట్ స్పీడ్లో ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను, మీరు చూడండి. సో మీరందరూ మీ డబ్బుల్ని డాస్ మార్చుకొని USDలోకి డిపాజిట్ చేసుకొని రెడీగా ఉంచండి. నేనిచ్చే సలహా, నేనిచ్చే రిక్వెస్టు, నేను చెప్పే మంచి మాట ఏంటంటే, మీరు ₹100 క్రిప్టో అయినా సరే, 1 కాయిన్ రానియండి, 100 కాయిన్స్ రానియండి, 200 రానియండి, ఒక్క కాయిన్ అయినా కొనుక్కోండి. అది ఎంత బలంగా ఉంటుందో, అది మీకు ఎంత డబ్బునిస్తుందో, ఎంత సంపదగా మారిపోద్దో చూపిస్తాను, చూస్తారు మీరు. కాబట్టి ఎవ్రీ వన్ ప్రతి ఒక్కరు కూడా ₹100 ట్రేడ్ చేసుకోండి, ₹100 ట్రేడ్ చేయండి, కొనుక్కోండి. ఆ తర్వాత మీరు చూద్దరు కానీ. కాబట్టి అందరూ పాల్గొండి, కంపల్సరిగా అందరూ పాల్గొవాలి. ఇప్పుడు చాలా ఎక్కువగా వచ్చింది. అలాగే ఈరోజు ఆ బండికి కారుకి మిగిలిన ఉండిపోయినవి కూడా మళ్ళీ అవి పంపించాను. థ్యాంక్ యూ. ట్రేడింగ్ ఉత్సవం ఎలా ఉంటుందో చూపిస్తాను, చూడండి. అలాగే చాలామంది మనలో ఉన్న వాళ్ళు ట్రేడింగ్, అదే మనకి ఎప్పుడు కాయిన్ లాంచింగ్ ట్రేడింగ్లోకి వస్తుందని చెప్పండి. ఆ రోజు మేము కేకులు కట్ చేసుకుంటాము అన్నారు. వెల్కమ్ ఎవ్రీ వన్, ప్రతి ఒక్కరూ, ఎక్కడ పడితే అక్కడ ఒక్కరున్నా సరే, మీకు కాయిన్ మీద నమ్మకం ఉంటే, మీ కాయిన్ సంపదను మీరు నమ్మితే, మీ కాయిన్ లక్షల్లో మీరు చూడాలనుకుంటే, మీరు సంపాదించుకున్న క్రిప్టో బంగారం అని మీరు నమ్మితే, కిబో మీద మీకు అభిమానం ఉంటే, డాడీ మీద మీకు అభిమానం ఉంటే, మన సంస్థని ముందు తీసుకెళ్ళాలని మీరు అనుకుంటే, అలాగే మన ఇండియన్ కాయిన్, అందులో ఏం రాశారు తెలుసా? మీరు చదువుతున్నారు కదా. ఇండియన్ కాయిన్ ఇంత పెద్దగా ఉజ్వరిల్లినట్టుగా భవిష్యత్తులో ఎప్పుడు చూడబోని, లేదా లాస్ట్ టైం ఇంతకుముందు ఎప్పుడు రాని ఒక క్రేజ్ క్రియేట్ అయింది. ఫస్ట్ టైం ఇండియన్ కాయిన్ అంటే కొనుక్కొని తీరాలు ఖచ్చితంగా అనుకున్నట్టు చూస్తున్నారు. దానికి మీరు చేసేటువంటి కేక్ కటింగ్స్, మీ ఉత్సవాలు, మీ సెలబ్రేషన్స్, అవన్నీ కూడా అమెరికాని తాకాలి. చేయండి, రెడీగా ఉండండి. మార్నింగ్ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ డాడీస్. మీకోసం ఇక్కడ ఎదురు చూస్తున్నాను. 8:30 కల్లా మనం కలుసుకుందాం. లవ్ యూ డాడీస్. విన్నారు కదండి ఎండి గారి వాయిస్. అలాగే నా మైనీట్స్ రిఫరల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. దాని ద్వారా ఎవరైనా జాయిన్ అయ్యి ఫ్రీగా మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి. నా మొబైల్ నెంబర్ 6304148172, 6304148172. ఈ నెంబర్కి మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అది వరకు మీరు ఎవరు రిఫరల్ ద్వారా రిజిస్టర్ అయ్యి మెంబర్షిప్ తీసుకున్నట్లయితే దయచేసి మీ సీనియర్తో మీరు కాంటాక్ట్లో ఉండి ప్రతి విషయాన్ని కూడా తెలుసుకొని అర్థం చేసుకునే ప్రయత్నం అయితే చేయండి. ఇలాంటి అప్డేట్స్ మన ఛానల్ ద్వారా వస్తూనే ఉంటాయి. ఈ ఇన్ఫర్మేషన్ ఇంతవరకు తెలుసుకున్నందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ.